నమస్తే అండి. నేను మీ పోతిరెడ్డి కృష్ణకాంత్. మీ అందరికీ తెలుసు, నేను బీజేపీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాయకుడిని. ఇవాళ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఇప్పుడు బాగా బర్నింగ్ టాపిక్ మరియు ఇష్యూ నడుస్తుంది ఈవీఎంస్ గురించి. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా అలయన్స్, కాంగ్రెస్కి సంబంధించిన ఇండియా అలయన్స్ వాళ్ళ యొక్క మిత్రపక్షాలు, ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో ఆ ఇండియా అలయన్స్కి పిల్ల పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తుంది. వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాట్లాడుతుంది ఒకటి, అదేంటంటే ఈవీఎం ట్యాంపరింగ్. ఈవీఎంస్ ఏదైతే మనము మన ఎలక్షన్స్కి ఉపయోగించామో మొన్న సార్వత్రిక ఎన్నికలకి, సో అవి ట్యాంపరింగ్ అనే దానివల్ల వీళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పి అర్థనాదాలు చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం, అసలు దీంట్లో నిజాలు ఏంటి, అసలు ఈవీఎంస్ నిజంగా ట్యాంపర్ చేయొచ్చా అన్న దాని మీద క్లుప్తంగా బ్రీఫ్గా ఒక జస్ట్ 5 minutesలో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇది మెయిన్గా భారతదేశంలో యూజ్ చేయడం స్టార్ట్ చేసింది 2004 ఎలక్షన్స్ నుంచి. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు దాని మీద ఇట్లనే ఓడిపోయిన ప్రతి పార్టీ ట్యాంపరింగ్ అని అదని ఇదని అలిగేషన్స్ వేయడమే సరిపోయింది, కానీ ఇప్పుడు వరకు దాని సాక్ష్యాధారాలతో అది నిజంగా ట్యాంపరింగ్ అని నిరూపించింది మాత్రం జీరో. ఇప్పటి వరకు ఎవరు దాన్ని నిరూపించలేకపోయారు అది ట్యాంపరింగ్ జరిగినట్టు. కేవలం ఓడిపోయిన పార్టీలు ఎప్పుడైనా సరే వాళ్ళ అక్కసుని కక్కుకోవడానికి, ఓటమిని జీర్ణించుకోలేక ముఖ్యంగా, సో ఆ జెలసీ అంటారో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దాని గురించి అది వెళ్ళగక్కుకోవడానికి ఈవీఎంస్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ why they fall back to EVMs at the end of the day after losing the election. సో ఇప్పుడు ఈవీఎంస్ నిజంగా ట్యాంపర్ చేయొచ్చా అన్న దాని మీద జస్ట్ 1 minute మాట్లాడదాం. అసలు ఈవీఎం అనేది మన దేశంలో ట్యాంపర్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలా పెద్ద మేధావులు, ఐఐటి ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఈవీఎంస్ని డిజైన్ చేశారో వాళ్ళే స్వయంగా చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఇదంతా అసలు ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాన్ మస్క్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొన్న రీసెంట్గా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఏమని, ఈవీఎంస్ని ఫ్యూచర్లో దాని ద్వారా ట్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చేశాడు. సో దాన్ని పట్టుకొని ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా మన అపోజిషన్ వాళ్ళ పార్టీస్ అందరూ ఎలాన్ మస్క్ చెప్పాడని చెప్పి ఇంకా అదే పెద్ద వేదంలాగా ఇంకా ఎలాన్ మస్క్ చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడి చేస్తున్నారనమాట. బట్ ఇప్పుడు దాని ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం మనం. సో బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎలాన్ మస్క్ ఆ ట్వీట్ పెట్టింది అది యూఎస్కి సంబంధించిన ఈవీఎంస్ టెక్నాలజీ గురించి. అది హ్యాక్ అవ్వచ్చు అని కూడా పెట్టాడు, అంతేగాని అది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 100% అని అతను కూడా పూర్తిగా పెట్టలేదు. సో అతను పెట్టింది ఫ్యూచర్లో ఛాన్సెస్ ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి ఉందన్నట్టుగా పెట్టాడు. సో అది డిఫరెంట్ ఇష్యూ. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇండియన్ ఈవీఎంస్ గురించి మాట్లాడితే, మన అమెరికాలో యూజ్ చేసే ఈవీఎంస్కి మన ఇండియన్ ఈవీఎంస్కి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. మనకి ఏ విధంగానూ అవి వేరే డివైజెస్తో బ్లూటూత్ ద్వారా కానీ వేరే ఇతరత్ర టెక్నాలజీ ద్వారా కానీ కనెక్ట్ అయ్యే ఛాన్సెసే లేవు. ఇవి మనవి జస్ట్ ఒక నార్మల్ క్యాల్కులేటర్ ఏదైతే ఉంటుందో, మన ఇంట్లో వాడే చిన్నప్పుడు క్యాల్కులేటర్స్ ఉన్నాయి కదా, ఆ క్యాల్కులేటర్, డిజిటల్ క్యాల్కులేటర్ కానీ ఏదైనా మామూలు ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ క్యాల్కులేటర్, అది ఎలా ఉంటుందో ఒక బ్యాటరీ మీద నడిచేది సేమ్ అలానే ఈవీఎంస్ కూడా మన దేశంలో నడుస్తాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఎవరైతే ఈవీఎంస్ని మన ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంకా ఆ ఈవీఎంస్ని ఒకవేళ బయట వ్యక్తులు కానీ ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ట్రై చేస్తే, మన వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా అపోజిషన్ పార్టీస్ ట్యాంపర్ చేస్తున్నట్టు ఏమైనా ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ అయిపోతాయంట. అంటే ఏదైతే వాళ్ళు ట్యాంపర్ చేయడానికి చేస్తారో ఆటోమేటిక్ రీసెట్ అయిపోయి ఉన్న ఓట్లు అన్నీ పోతాయి మొత్తానికి. అంతేగాని ఇంక కొత్త ఎక్స్ట్రా ఓట్లు లేకపోతే ఒక పార్టీకి సంబంధించినట్టుగానే వచ్చేయడము ఇలాంటివి మిరాకిల్స్ ఏం జరగవు అందులోపల. సో వాళ్ళు చెప్పేది అది. సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. అండ్ మోర్ ఓవర్, ఇది నేను ఊరికే ఏదో చెప్పడం కాదండి, దానికి ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇప్పుడు రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్లో ఇప్పుడు ఈ ఇష్యూ బాగా బర్నింగ్ ఇష్యూ కాబట్టి చాలామంది విలేకరులు, జర్నలిస్ట్ సోదరులు ఇట్లానే ఎక్స్పర్ట్స్ని ఈవీఎంస్ డిజైన్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. సో చేసినప్పుడు దిస్ ఈజ్ అన్ ఆర్టికల్ కోటెడ్ ఇన్ ఎకనామిక్ టైమ్స్. సో వాళ్ళు ఏమన్నారంటే, ఈవీఎంస్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఆ ఎక్స్పర్ట్, EVMs can be architected and built right as India has done. Former minister replies to Tesla CEO Elon Musk. మన ఫార్మర్ మినిస్టర్ ఎలాన్ మస్క్కి రిప్లై కొడుతుంది పెట్టారు. దాని తర్వాత కింద EVM security features. Many Indian engineers and domain experts, while speaking to TOI, assert that Indian EVMs are secure and tamper proof. The M3 మోడల్, మన EVMs ఏదైతే మనం యూజ్ చేస్తామో దాని M3 మోడల్ అది.
So used by 600 million users, voters in recent Lok Sabha polls. 600 million voters use చేసిన EVMs includes multiple security features. They say Rajat Muna, director of IIT Gandhinagar and a member of the EVM technical panel. ఈ టెక్నికల్ ప్యానల్ ఎవరైతే ఈవీఎం డిజైన్ చేస్తారో అందులో వన్ ఆఫ్ ది మేజర్ టెక్నికల్ ప్యానల్ ఉన్న వ్యక్తి అయినా హీ ఈజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి గాంధీనగర్లో. సో ఆయన ఏం చెప్తున్నాడు సింపుల్గా, ఇట్స్ సింపుల్ క్యాల్కులేటర్ అండ్ స్టేటెడ్ దాట్ ఇట్ కెనాట్ బి హ్యాక్డ్. ఒక క్యాల్కులేటర్ మనం ఎట్లా హ్యాక్ చేస్తామండి? ఒక నార్మల్ మన చిన్నప్పుడు వాడిన క్యాల్కులేటర్ లాంటిది అంటే దాన్ని ఎలా హ్యాక్ చేస్తారు మీరు? ఇప్పుడు సాఫ్ట్వేర్, దాని సాఫ్ట్వేర్ లేనప్పుడు మీరు హ్యాక్ చేసే ప్రసక్తి రాదు. ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్వేర్ డివైస్ టు హ్యాక్ ఇట్. సింపుల్ థింగ్, సింపుల్గా తేల్చి చెప్పాడు ఆయన. అదొక క్యాల్కులేటరు, అందులో సాఫ్ట్వేర్ లేదు, మీరు హ్యాక్ చేయలేరు. సింపుల్ థింగ్. అండ్ ద M3 model introduced in 2019 includes automated functions and technologies to reset to factory settings if tampered with. 2019 నుంచి ఇప్పుడు ఈ M3 మోడల్ని వాడుతున్నాం మనం ఈవీఎమ్స్. ఇదేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ అయిపోతాయంట. సో దీస్ మెషిన్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ ఆర్ ఎనీ అదర్ డివైస్ ఎన్హాన్సింగ్ దర్ సెక్యూరిటీ, హీ సెడ్. సో మన భారతీయ సంతతికి చెందిన గొప్ప గొప్ప ఇంజనీర్లు, ఐఐటి డైరెక్టర్స్, వాళ్ళు కూర్చొని డిజైన్ చేసిన ఈవీఎమ్స్ ఇవి. దే ఆర్ నాట్ పార్షియల్ టు ఎనీ పార్టీ. వాళ్ళు ఒక సపరేట్ ప్యానల్, వాళ్ళని పెట్టి ఒక మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్స్ డిజైన్ చేసిన ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అది ఈవీఎం అనేది. సో దాన్ని పెట్టుకొని హ్యాక్ చేశారు. ఇంటర్నెట్ ద్వారా ఓటీపీలు వచ్చాయి, దాని నుంచి హ్యాక్ చేశారు. రకరకాల పిచ్చి వాగుడు, పిచ్చి అలిగేషన్స్ అని చేస్తూ కేవలం ఇప్పుడు మనం గెలిచామని చెప్పి దాని అక్కసును వెలగొక్కుంటూ ఆ ఓటమిని వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేక ఇలా పిచ్చి పిచ్చి ప్రలోభాలకు పోయి జనాల్ని పిచ్చి పిచ్చి ప్రలోభాలకు లోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు మీరంతా విన్నారు కదా. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ డివైస్ కాదు. దాన్ని హ్యాక్ చేయడం అనేది అసలు అవ్వనే అవ్వదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ లేనప్పుడు దాన్ని హ్యాక్ ఎలా చేస్తాము? అది ఒక క్యాల్కులేటర్తో సమానం. ఇది మన ఎక్స్పర్ట్స్ చెప్పింది. సో మన ఇండియన్ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసింది. సో ఈ మన దేశంలో వాడే ఈవీఎమ్స్కి, ఎలాన్ మస్క్ చెప్పిన ఈవీఎమ్స్కి అసలు సంబంధం లేదు. అవి వేరే, ఇవి వేరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ మొన్న రీసెంట్గా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మా శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు అదే ఎలాన్ మస్క్కి ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ని ట్యాగ్ చేస్తూ, మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ని నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు ఎలాన్ మస్క్కి కొన్ని ఛాన్స్ ఇవ్వండి హ్యాక్ చేయడానికి, దయచేసి వచ్చి హ్యాక్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పారు. అడిగారు, ఆ సవాల్ కూడా విసిరారు. మరి నాట్ ఓన్లీ జస్ట్ ఎలాన్ మస్క్, వాట్ ఐ సేస్, ఎవరైనా కానీ ఎనీ హ్యాకర్స్, మన ఇండియాలో హ్యాకర్స్ కింద తక్కువ లేదు. వీఆర్ ఐటీ హబ్. ఇండియా ఈజ్ నోన్ టు బీ అన్ వరల్డ్ ఐటీ హబ్. సో మన దగ్గర హ్యాకర్స్కి ఏమీ కొదవలేదు. మరి ఎవరైనా హ్యాకర్స్ వచ్చి నిజంగా నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఎవరైనా నిజంగా ట్రై చేయండి పోనీ మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని హ్యాక్ చేయడానికి. నిజంగా అది అవ్వదు. అది ఉంటే ఇప్పటికి ఎప్పుడూ అయ్యేది. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ కంక్లూజన్ చెప్తున్నానండి, ఒక మామూలు మనిషికి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు ఒక చాలా టెక్నికల్గా మాట్లాడాను. సింపుల్ థింగ్ ఒకటి చెప్తున్నాను. బీజేపీ, మేము రూలింగ్ పార్టీలో ఉన్నాం. మేమే కనుక నిజంగా హ్యాకింగ్ చేసి వినేటట్టయితే ఇవాళ రోజు మేము అన్ని స్థానాల్లో వినేవాళ్ళం కదా. అవునా కదా? అన్ని చోట్ల మేమే మా ఆధిపత్యం చూపించి ఈజీగా వినైపోతాం కదా. కొన్ని చోట్ల అలయన్స్లోకి ఎందుకు వెళ్తాము, కొన్ని చోట్ల మేము డైరెక్ట్గా ఎందుకు పార్టిసిపేట్ చేస్తాము, కొన్ని చోట్ల ఎక్కడైతే మేము ఒక మహత్తరమైన కార్యం తలపెట్టి ఒక పెద్ద టెంపుల్ కట్టామో అక్కడెందుకు ఓడిపోతాం? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇది మనందరం దానికి గర్వపడాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓటర్ ఏదైతే మనకి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడో దానికి శిరసా వహించాలి ఏ పార్టీ అయినా సరే. సో మేము హుందాగా, మేము ఎక్కడైతే ఎక్కువ కష్టపడి ఎంతో విన్నేతం అనుకున్న సీట్ దగ్గర కూడా ఓడిపోయినా కూడా మేము హుందాగా తీసుకొని, సరే అక్కడ ఏవైతే ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్స్ జరుగుతాయి. సో ఆ మిస్టేక్స్ నుంచి మేము నేర్చుకొని నెక్స్ట్ టైం మేము రిపీట్ కాకుండా అక్కడ డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తాం. అక్కడ ఏదైతే చెడు జరిగిందో అది ఎక్కడ ఏమైందో మేము తెలుసుకొని, ఎక్కడ లోపాలు జరిగే తెలుసుకొని అవి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ వాట్ బీజేపీ ఈస్ టుడే. అందుకని మేము ఇలా పిచ్చి ప్రలోభాలు ఇవన్నీ మేము మాట్లాడడం. ఈవీఎం ఏదైంది ఇదేందని చెప్పి మేము కూడా అక్కడ ఈవీఎం ఏదో తేడా అయిందని చెప్పొచ్చు కదా. లేకపోతే ఇంకోళ్ళు ఎవరో రిగ్గింగ్ చేశారని అలాంటివి ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడచ్చు కదా. అలాంటివి ఏం చేయకుండా సరే ఓడిపోయాం, సరే అక్కడ మిస్టేక్స్ ఏమైనా దాన్ని రెక్టిఫై చేద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం, మేము విన్ అవుతాం ఖచ్చితంగా, ఆ ధోరణితో వెళ్తాం మేము. సో నేను చెప్పేది అది. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వస్తే అది ఇంకా చాలా దౌర్భాగ్యకరమైన గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళైతే అసలు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి జనాలు చెంపలు చెల్లు అనిపించే విధంగా 11 సీట్లు ఇచ్చారు. ఆ 151లో మధ్యలో 5 తీశారు సింపుల్గా, 11కు పడిపోయారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాకుండా, ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేక ఏం చెప్పాలో అర్థం కాక ఈవీఎంస్ హ్యాక్ చేశారని చెప్పి ఏదో ఇక పైన వాళ్ళు ఏదో అన్నారు. వాళ్ళ తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంస్ హ్యాక్ అనేసరికి పిల్ల పార్టీ కూడా ఇక్కడ ఆ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది.
ఈవీఎంస్ హ్యాక్ చేశారని. నిజంగా ఈవీఎంస్ హ్యాక్ చేస్తే మీకు ఆ 11 కూడా రావు. సింపుల్గా చెప్పాలంటే ఇది జనాలు ఇచ్చిన నిర్ణయం, ఇది వాళ్ళు తీసుకున్న జడ్జ్మెంట్, ఇది వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్. ఇది కోపంగా ఉందో అది ఈ ఎలక్షన్స్లో చూపించారు. వాళ్ళు ఒక సైలెంట్ ఓటింగ్, ఒక సైలెంట్ విప్లవం జరిగింది అక్కడ, జనాలు చేసింది అక్కడ ఇవాళ రోజు. అందుకే మీరు అంత దారుణంగా ఓడిపోయారు. మీరు అది యాక్సెప్ట్ చేసి ఇప్పటికైనా దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా వర్క్ చేయాలి, ఇప్పుడు నేను మంచి పనులు చేద్దామని అలా ఉండాలి కానీ మీ ధోరణి. అంతేగాని ఇప్పుడు అంతా మోసం జరిగింది, ఈవీఎంస్ హ్యాక్ అయినాయి అని పైన ఏదో మాట్లాడుతున్నారు, మీ తల్లిపాటి అని చెప్పి మీరు కూడా అదే మాట్లాడితే జగన్ గారు, ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, ఇప్పటికే మీ పార్టీకి చాలా డ్యామేజ్ అయింది. మీ చుట్టుపక్కల వాళ్ళే మిమ్మల్ని, మీ పార్టీని నాశనం చేశారు. ఇప్పటికైనా మీ కార్యకర్తల గురించి ఆలోచించండి. ఇవాళ రోజు ఒక బీజేపీ కానీ, జనసేన కానీ, ఒక టీడీపీ కానీ ఇంత ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఇంత పైకి మళ్ళీ మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నామంటే బికాజ్ ఆఫ్ ద కార్యకర్తాస్. ఆ కార్యకర్తలే మాకు బలం. సో కార్యకర్తల గురించి ఆలోచించి మనం చేయాలి. ఏ పని చేసినా ఒక నాయకుడి లెవెల్లో ఉన్న అతను కార్యకర్తల గురించి ఆలోచించాలి. మనం ఒక మాట అంటే ఆ మాట మళ్ళీ కార్యకర్తలకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు రేపటి రోజు తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలకి వాళ్ళు తలదించుకోకూడదన్న విధంగా ఒక నాయకుడు హుందాగా ప్రవర్తించాలి. అందుకే మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది, పరువు పోయింది. పైనుంచి మీరు ఇప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయాణాలను చేస్తూ ఉంటే ఇంకా మీ కార్యకర్తలు తలెత్తుకొని తిరగలుగుతారా? ఇప్పటికైనా మీ పార్టీలో కొద్దిగా హుందాతనం తెచ్చుకోండి. మీ నాయకులు మీరందరూ కొద్దిగా మంచిగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఇప్పటికైనా ఇష్యూస్ మీద మాట్లాడండి. జీవితం మొత్తం ఒక 151 సీట్స్ అంటే ఒక బ్యూటిఫుల్ మ్యాండేట్. అది గత ఎలక్షన్స్లో మీకు జనాలు ఇచ్చారు. దాన్ని ఏం చేశారు? అంత పెద్ద మ్యాండేట్ ఇప్పటివరకు ఎవరికి రాలేదు, టు బి ఫ్రాంక్. కానీ అలాంటి మంచి మ్యాండేట్ వచ్చినప్పుడు మీరు ఇప్పటివరకు దాన్ని ఎలా చేశారు? ఎప్పుడైనా మీ నాయకుల్లో ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ ఒక ఇష్యూస్ మీద మాట్లాడా? ఎప్పుడు చూడు అవతలలో పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఎప్పుడైనా ఇష్యూస్ మీద మాట్లాడారా? చిన్న పిల్లోడిని అడిగినా కూడా మీరు ఎంత వరస్ట్గా బిహేవ్ చేశారో చెప్తారు. ఆ యూట్యూబ్లో అట్లా పిల్లలు కూడా చూసి మిమ్మల్ని నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంటే. అలాంటిది మీకు 11 రావడమే గ్రేట్. అసలు ఆ 11 రావని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు మీరు చేసే పనులకి? 11 రావడమే అసలు ఇంకా హాస్యాస్పదం. ఇంకా 11 కూడా వచ్చాయి మీకు, దానికి ఆనందపడండి. ఇంక ఇప్పుడు ఇలాంటి బిహేవియర్ చేస్తే ఇంకా నెక్స్ట్ టైం అవి కూడా రావు. సో ఇప్పటికైనా ఒక హుందాతనంగా, ఒక మంచిగా, ఒక పొలిటికల్ పార్టీ అంటే ఒక పొలిటికల్ పార్టీ లాగా, ఒక పొలిటికల్ లీడర్ అంటే ఒక పొలిటికల్ లీడర్ లాగా ఒక హుందాతనంతో మాట్లాడితే బాగుంటుంది. లేదు మేము ఇలానే ప్రేరేపిస్తాం అది ఇది అంటే ఇంకా మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అది. అండ్ దానికంటే ఇంపార్టెంట్ లాస్ట్లో ఒక మచ్చుతునక, పోయినసారి జగన్ రెడ్డి గారు 2019లో వినేనప్పుడు ఆయన మాట్లాడిన మాటలు జస్ట్ ఒకసారి వినిపిస్తాను. ఇది ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత వి విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేస్తారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటు వేశారో ఎవరు కంప్లైంట్ చేయాల, ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు రమ్మనుంటా? రమ్మనుండాలి కదా బూత్లో. అక్కడే నేను గొడవ చేసిండు బూత్లోనే, వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు బూత్లోనే అని చేసింది కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ, బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అంటే 2019లో మీరు వినైతే మాత్రం ఈవీఎంలు అనేది ఒక బ్యూటిఫుల్ బాక్సెస్, అవి ఒక దేవుడిచ్చిన కానుకలు. అదే మీరు ఇప్పుడు చిత్తు ఓడిపోతే మాత్రం అవి హ్యాక్ అయిపోయినాయి, అవంతా మోసపూరితం, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది ఇప్పుడు మీరు మాట్లాడేదంతా. మీరు వినేతేనేమో ఒకటి, అవతల వాళ్ళు వినేతే మాత్రం అది ట్యాంపర్ అయిపోయినాయి. సో ఇప్పటికైనా కొద్దిగా విజ్ఞతతో మాట్లాడుతూ నేర్చుకోండి, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ. సో ఒక హుందాతనం తెచ్చి పాలిటిక్స్లోకి మళ్ళీ మీరు ఒక హుందాతనంగా వ్యవహరిస్తూ ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా బట్ స్టిల్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సో దట్ 2029లో మీరు కాస్త పుంజుకుంటారు.
అట్లీస్ట్ ఈ 2029లో ప్రధాన ప్రతిపక్షం కిందైనా మీరు విన్ అవుతారేమో అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై. జై హింద్.